నేడు బీజేపీ జాతీయ అధ్యక్షుడి ఎన్నిక జరగనుంది. కాసేపట్లో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. ప్రస్తుతం బీజేపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న నితిన్ నబీన్ నామినేషన్ దాఖలైతే చేయనున్నారు. ఆయన ఒక్కరే నామినేషన్ వేసే అవకాశం ఉన్నట్లయితే తెలుస్తా ఉంది. దీంతో నితిన్ నబీన్ పార్టీ పగ్గాలు చేపట్టడం ఖాయమనే ప్రచారం కూడా జరుగుతా ఉంది. अच्छा जेपी नड्डा जी आ गए हैं इधर जो जहाँ पे ये तो राजस्थान का है। हाँ तो लो ना तो मैं लेकर आ रहा हूँ तो ले ले रहा हूँ राजस्थान से सर हाथ पे ला दो सर सर नड्डा साहब सर सर साहब प्लीज सचदेव जी आज थैंक यू सर थैंक यू सर अच्छा जेपी नड्डा जी आ गए हैं इधर जो जहाँ पे ये तो राजस्थान का है। हाँ तो लो ना तो मैं लेकर आ रहा हूँ तो ले ले रहा हूँ राजस्थान से చూస్తున్నాం. నేడు బీజేపీ జాతీయ అధ్యక్షుడి ఎన్నిక జరగనుంది. కాసేపట్లో నామినేషన్ల ప్రక్రియ కూడా ప్రారంభం కానుంది. ప్రస్తుతం బీజేపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న నితిన్ నబీన్ నామినేషన్ దాఖలు చేయనున్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఢిల్లీ కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు లైవ్ లో. సతీష్, పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఎస్ పవన్, బీజేపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న ప్రస్తుతం నితిన్ నబీన్ మరి కాసేపట్లో అంటే ఆయన పేరు మీద ఒక నామినేషన్ పత్రాలను కూడా దాఖలు చేయబోతున్నారు. ఇప్పటికే వివిధ రాష్ట్రాల నుంచి భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఆయా రాష్ట్రాల అధ్యక్షులతో పాటు ముఖ్యంగా జాతీయ కౌన్సిల్ కావచ్చు, ఇక రాష్ట్ర కౌన్సిల్కి సంబంధించిన నేతలు కావచ్చు, దాదాపు 5,800 మంది ఏకగ్రీవంగా సంబంధించి ఆయనకు సంబంధించిన నామినేషన్ పత్రాలపైన కూడా సంతకాలు చేసి వారన్నింటిని కూడా సెట్ల రూపంలో కూడా బీజేపీ కార్యాలయంలో దాఖలు చేస్తున్నారు. 2 గంటలకు ఈ ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కాబోతుంది. 2 గంటల నుంచి 4 గంటల వరకు కూడా ఎన్నికల ప్రక్రియ ఉండబోతుంది. అయితే బీజేపీ ఇప్పటి వరకు కూడా దాదాపు వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నవారే జాతీయ అధ్యక్షుడిగా కూడా కొనసాగిన పరిస్థితి నెలకొంది. అలాంటి పరిస్థితి ప్రస్తుతం నితిన్ నబీన్ విషయంలో కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఆర్ఎస్ఎస్లో పనిచేయడంతో పాటు అత్యంత సన్నిహితంగా పార్టీ వర్గాలకు ఉండడం, ఆయనని చూజ్ చేసుకునేది కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇక కాసేపటి క్రితమే ఎన్నికల ప్రక్రియ కూడా ప్రారంభమైంది. సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు నామినేషన్ పత్రాల పరిశీలన ఉంటుంది. ఇక నామినేషన్ల ఉపసంహరణకు సంబంధించి 5 గంటల నుంచి 6 గంటల వరకు కూడా ఈ ప్రక్రియ కొనసాగుతుంది. ఇక సాయంత్రం 6:30కి ఎన్నికల ప్రక్రియపై ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా ఉన్న లక్ష్మణ్ ఒక కీలక ప్రకటన కూడా చేయబోతున్నారు. ఇప్పటి వరకు ఎవరెవరు నామినేషన్ దాఖలు చేశారు, ఎవరెవరు నామినేషన్ స్వీకరించారు, ఎవరు నామినేషన్లు తిరస్కరిస్తారు అనే అంశంలో కూడా కొంత ఉత్కంఠత అయితే నెలకొందని చెప్పాల్సి ఉంటుంది. కానీ పార్టీ పరంగా చూసుకుంటే పార్టీ ఇచ్చిన ఆదేశాలు కావచ్చు, ముఖ్యంగా పార్టీలో కింది స్థాయి నుంచి కూడా పార్టీకి సంబంధించిన నేతలు ఒకరి పేరు ప్రపోజ్ చేస్తే వారికి అందరూ కూడా దాదాపు మద్దతు తెలపడం మొదటి నుంచి కూడా బీజేపీలో ఒక ఆనవాయితీగా వస్తున్న పరిస్థితి నెలకొంది. తాజాగా నితిన్ నబీన్ ప్రస్తుతానికి జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా ఆయనే తిరిగి నేషనల్ ప్రెసిడెంట్ అయ్యే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా అనిపిస్తున్నాయి. ఇక ఆయన ఎన్నిక నల్లేరు మీద నడక అని చెప్పాల్సి ఉంటుంది. ప్రస్తుతానికైతే బీజేపీ కేంద్ర కార్యాలయానికి వివిధ రాష్ట్రాల నుంచి చేరుకుంటున్న నేతలంతా కూడా ఉన్నారు. ప్రస్తుతానికి వరుస క్రమంలో చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ సంబంధించిన నేతలు మొదటి నామినేషన్ సెట్ని కూడా దాఖలు చేయబోతున్నారు. ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న మాధవ్తో పాటు మంత్రి సత్యకుమార్, కేంద్ర మంత్రిగా ఉన్న శ్రీనివాసపురంతో పాటు పార్టీకి సంబంధించిన కీలక నేతలంతా కూడా ప్రస్తుతానికి బీజేపీ కార్యాలయానికి చేరుకున్నారు. ఇక తెలంగాణ నుంచి రామచంద్రరావుతో పాటు మరికొంతమంది నేతలంతా కూడా చేరుకున్నారు. ఇక వివిధ రాష్ట్రాల నుంచి కూడా అనేక మంది బీజేపీ అధ్యక్షులంతా కూడా చేరుకున్నారు. వారంతా కూడా ఈ నామినేషన్ పత్రాలను ఒక్కొక్కరు దాదాపు 2 సెట్లకు సంబంధించిన నామినేషన్ పత్రాలు కూడా దాఖలు చేయబోతున్నారు. నామినేషన్లో
నితిన్ నబీన్నే తమ అధ్యక్షుడిగా ఎన్నుకుంటున్నట్టు కూడా స్పష్టంగా కూడా నామినేషన్ పత్రాలు దాఖలు చేస్తున్న నేపథ్యంలో ఇక రేపు ఉదయం 11 గంటలకు అధికారికంగా కూడా ఇప్పటివరకు ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తున్న బీజేపీ ఎంపీ లక్ష్మణ్ నేతృత్వంలో ఒక కీలక ప్రకటన కూడా చేయబోతున్నారు. ఆ ప్రకటనకు సంబంధించి ప్రధాని మోదీ సైతం కూడా రేపు ఉదయం బీజేపీ కేంద్ర కార్యాలయానికి రాబోతున్నట్టు కూడా చాలా స్పష్టంగా తెలుస్తుంది. మరోవైపు కేంద్ర హోంమంత్రి ప్రస్తుతం బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా కావచ్చు, వీరంతా కూడా రేపు జరిగే సమావేశానికి నేరుగా వచ్చి ఆ సమావేశంలో రిటర్నింగ్ అధికారి ఎవరు ఎన్నికల్లో విజయం సాధించారు, లేకపోతే ఒక్కరి పేరు వస్తే మాత్రం వారి ఏకగ్రీవ ఎన్నిక ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా నితిన్ నబీన్ పేరే ఉంటుందనేది కూడా చాలా మంది నేతలు చెప్తున్నమాట. ఆయనకు సంబంధించి రేపు కీలక ప్రకటన రాబోతుంది. ఆ ప్రకటన అనంతరం కూడా ఆయన పార్టీ నేతలను ఉద్దేశించి మాట్లాడడంతో పాటు ఆ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్న ప్రధాని మోదీ సైతం కూడా సమావేశం సందర్భంగా కావచ్చు, ఆయన ఎన్నికకు సంబంధించిన అంశం కావచ్చు, రెండు అంశాలకు సంబంధించి కూడా బీజేపీ నేతలందరినీ కూడా ఉద్దేశించి వారితోని కూడా వారికి ఉద్దేశించి కూడా ఆయన కూడా ప్రధాని మోదీ మాట్లాడే అవకాశాలున్నాయి. దాదాపు 45 ఏళ్లకే బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టబోతున్నారని చెప్పాల్సింది. అత్యంత పిన్న వయసులోనే బీజేపీ పగ్గాలు చేపట్టబోతున్నారని చెప్పాల్సింది. గతంలో అనేక మంది నేతలయ్యారు, దాదాపు వాళ్ళంతా కూడా 60 ఏళ్ల పైబడిన వారే భారతీయ జనతా పార్టీలో బీజేపీ అధ్యక్షులుగా కొనసాగారు. కానీ మొదటిసారిగా ఒక యువకుడికి అవకాశం కల్పించారు. ముఖ్యంగా బీహార్ లాంటి రాష్ట్రాల నుంచి, ముఖ్యంగా బీహార్ లాంటి వెనుకబడిన రాష్ట్రాల నుంచి కాక కార్యకర్తల్ని కింది స్థాయిలో ఉండి ప్రోత్సహిస్తే వారిని తీసుకురావడానికి బీజేపీ అనేక వ్యూహాలు రచిస్తుంది. అందులో భాగంగానే నితిన్ నబీన్ ఎన్నిక కూడా జరిగిందనేది కూడా బీజేపీ వర్గాలు చెప్తున్నాయి. అట్టడు స్థాయిలో పనిచేసే నేతలందరికీ కూడా బీజేపీలో అత్యంత గౌరవం ఉంటుంది. అట్లాంటి వారిని సామాన్య కార్యకర్తలు నేరుగా ఈరోజు అధ్యక్షం చేస్తున్నాం అనేది కూడా బీజేపీ నేతలు చెప్తున్నారు. అయితే వరుస క్రమంలో ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ప్రకారం ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మొదటి ఆంధ్రప్రదేశ్ వస్తుంది. మొదట ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన రాష్ట్ర అధ్యక్షులు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించిన నేతలు దాదాపు 40 మందికి పైగా కూడా వారంతా కూడా వెళ్ళి వచ్చారు. వారంతా కూడా 2 సెట్లకు సంబంధించిన నామినేషన్ పత్రాలు అయితే దాఖలు చేయబోతున్నారు. ఇక ఏకగ్రీవంగానే ప్రస్తుతానికి ఎన్నిక జరుగుతుందని చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా రెండో వ్యక్తి ఎవరు నామినేషన్ అనేది కూడా ఎక్కడ ఎలాంటి సమాచారం లేదు. కానీ ప్రస్తుతానికి వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నవారే బీజేపీలో మొదటి నుంచి కూడా ఒక ఆనవాయితీ వస్తుంది. ఎవరైతే వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉంటారో వారే బీజేపీ జాతీయ అధ్యక్షులు అవుతారనేది కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. పవన్, రైట్, థ్యాంక్ యూ సతీష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.